హలో యువర్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఫ్యామిలీ బ్లాగ్కి స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్ అంతా ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు నేను జనవరి నెలలోనే క్లీన్ చేయాలి, అప్పుడైతే క్లీన్ చేయడానికి అవ్వలేదు. ఎలాగో ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదండి, ఉగాది, అందుకు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ చేసి చాలా నెలలు అయిపోయినాయి, అందుకు చాలా క్లమ్జీగా అయితే అయిపోయింది కిచెన్ అంతాని. అలా కాదు, మొత్తం అంతా ఒకసారి తీసేసి అన్నీ కడిగేసి పేపర్స్ కూడా మార్చేసి కిచెన్ అయితే నీట్గా సర్దుకుందాం అనుకుంటున్నానండి. అదే ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా వచ్చేసి డబ్బాలు అయితే తోముకుందామండి. డబ్బాలు తోమేసి హాల్లో అయితే పెట్టేసుకున్న తర్వాత అయితే డబ్బాలు కూడా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ పైన మొత్తం సైడ్ ఉంటుంది కదండి, మొత్తం కడుక్కు రావాలి. అదంతా కడుక్కుని రావడానికి పెద్ద తలక నొప్పి కదండి. ఇప్పుడైతే డబ్బాలన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. అందులో ఉన్న సామాన్లన్నీ ఒక గిన్నెలోకి వేసేసి ఇలా అయితే మొత్తం డబ్బాలన్నీ తోమేశాను. తోమేసుకుని ఇక్కడైతే డబ్బాలు తోమిన వెంటనే అయితే క్లాత్ తీసుకుని అయితే నీట్గా తుడిచేసుకు, వాటర్ మార్కులు ఏమి ఉండవు కదా, అందుకే ఇలా క్లాత్ అయితే తుడిచేసి అవన్నీ ఆ హాల్లో అయితే పెట్టేశాను. చూస్తున్నాక సామాన్లన్నీ కూడా తీసేసానండి. తీసేసి అయితే పైన ఉన్న పేపర్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. తీసేసి తర్వాత వచ్చేసి ఒక చీపురు పెట్టుకుని అయితే మొత్తం అంతా ఊడ్చుకొచ్చేస్తున్నానండి. దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా ఊడ్చేస్తే నీట్గా ఉంటుంది కదా. కడిగేసిన తర్వాత అయితే క్లీన్ చేయాలంటే అసలు అంటుకుపోయి రాదు కదా, అందుకు ముందుకు ఒకసారి చీపురు పెట్టుకుని ఇలా బూజుగారు పెట్టుకుని మొత్తం తులిపేసుకుంటున్నాను. ఏమన్నా బూజులు ఏమైనా ఉన్నా కూడా పోతాయి కదండి. స్టవ్ దగ్గర బ్యాక్ సైడ్ అని క్లీన్ చేయాలని చెప్పాను కదా, అంత డస్ట్ లేదు, కానీ క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ తోమన అవసరం ఉండదు కదండి. మళ్ళీ ఒక సంవత్సరం దాకా మళ్ళీ దాన్ని ఏం ముట్టుకోను, ఎందుకంటే అడ్జస్ట్ ఉంది కాబట్టి. మాకు అంతలాగా పట్టలేదండి, బాగానే నీట్గా ఉన్నది, కానీ అక్కడక్కడ జిడ్డుగా ఉంటుంది కదా. ఎంత మనం కడిగినా ఎంత కడిగినా కూడా అది జిడ్డుగానే ఉంటుంది కదండి. అందుకు ఒకసారి సబ్బు పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకుంటే మన నీట్గా క్లీన్ అయిపోద్ది కదా. అంతా క్లీన్ చేసుకొని చూపిస్తున్నానండి. ఇక్కడ అంతా మొత్తం కబోర్డ్లు కానీ అన్నీ క్లీన్ చేసి, స్టవ్ దగ్గరే కాకుండా కబోర్డ్లు కాకుండానే కింద మనం గ్యాస్ కొండ పెడతాం కదండి, సిలిండర్ అనేది, ఆ సిలిండర్ పెట్టిన దగ్గర కూడా చాలా నల్లగా పెట్టేస్తుంది కదా, మచ్చలా తెరైపోతుంది. అది కూడా క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత డబ్బాలు కూడా పూర్తిగా ఆరిపోయినాయండి. ఆరిపోయిన తర్వాత అందులోకి కిరాణా అంతా కూడా అందులో వేసేసుకున్నాను. అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిచెన్లో అయితే పెట్టేశాను. తర్వాత వచ్చేసి పిల్లలకి బుక్స్కి వేస్తారు కదండి ర్యాపర్స్, అట్లు అదైతే తీసుకున్నాను. ఎందుకంటే మనకు వాటర్ ఒలిగిన ఆయిల్ ఒలిగినా కూడా మచ్చలు లేకుండా ఉంటాయి కదా, నీట్గా కూడా కనిపిస్తుంది. అందుకు ఆ ర్యాపర్స్ అయితే తీసుకుని ఇలాగైతే వేసుకుంటున్నాను. ఒక ర్యాపర్ తెచ్చానండి. ఒక ర్యాపర్ తెస్తే నాకు కబోర్డ్ మొత్తం ఆ కబోర్డ్లకి అంతా కరెక్ట్గా సరిపోయింది, ఏది మిగలలేదు. కరెక్ట్గా అయితే నాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే దానికి ప్లాస్టర్ అయితే వేసేసుకుంటానండి, ఎందుకంటే కదలకుండా ఉంటాయి కదా, అందుకు ప్లాస్టర్ వేసేసుకుంటే అస్సలు కదలకుండా ఉంటాయి కాబట్టి నేను ఇలాగ టైట్గా లాక్కుని నీట్గా ఉండేలాగా ఎక్కడ కూడా నుడతలు లేకుండా ఉండాలని టైట్గా లాక్కుని అయితే ఇక్కడ చుట్టూరు ప్లాస్టర్ అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం కబోర్డ్లు కూడా అలాగే వేసేస్తానండి. మొత్తం వేసాక చూపిస్తాను మీకు ఎలా ఉన్నది అన్నది. మొత్తం అంతా ప్లాస్టర్ వేసేసుకున్నాను. అక్కడ మాత్రం ఒక ప్లాస్టర్గా పింక్ కలర్ వేసాను కదా, నేను అది మాత్రం కబోర్డ్స్ తెచ్చానండి. అది వచ్చేసి రోల్ వచ్చేసి 100 రూపీస్. అది ఒక కబోర్డ్కి కూడా రావట్లేదు. అవన్నీ కొనాలి, మొత్తం కబోర్డ్లు అన్నిటి కొనాలంటే ఒక 500 పెట్టిన కబోర్డ్లకి అసలు సాలవండి. అందుకని ఇంక ఈ ర్యాపర్స్ తెచ్చుకుని దానికి మాత్రం స్పెషల్గా పెట్టుకున్నాను. ఆ కబోర్డ్ ఒక దానికే పింక్ కలర్ అయితే వేసాను, మొన్నటికి ర్యాపర్స్ అయితే వేసేసాను. ఇలా అయితే డబ్బాలన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా ఎక్కడ కావాలో నాకు ఎక్కడెక్కడ పెట్టుకుంటే నాకు అందిలా ఉంటుందో ఆ చోట్లన్నీ కూడా పెద్ద డబ్బాలన్నీ పైన పెట్టేసి చిన్న మీడియం గుండె కూడా కింద పెట్టేశాను. మొత్తం డబ్బాలన్నీ కూడా ఈ విధంగా మొత్తం అన్ని సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ సర్దేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి స్టీల్ డబ్బాలు చిన్నవి ఉన్నాయి కదండి, అవి కూడా ఒక దర్వెల్లో అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. అవన్నీ మినపప్పు, శనగపప్పు, అలాగే కందిపప్పు ఆ డబ్బాలు ఉంటాయి కదా, నాకు ఎక్కువ యూజ్ అయ్యి ఉన్నాయి. అవి అయితే ఇలా పెట్టేసుకున్న దుక్కున చిన్న ఆవాలు, అలాగే జీలకర్ర, కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ కూడా ఇలాగ ఒక దానికి లైన్గా అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత పై కబోర్డ్ ఉంది కదండి, ఆ పై కబోర్డ్లోకి వచ్చేసి ఇలా గాజు కూడా అక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే వీడియో తీసినప్పుడు కూడా నీట్గా కనిపిస్తాయి కదా. నేను ప్లేట్లు అసలు స్టవ్ దగ్గర పెట్టేదాన్ని. స్టవ్ దగ్గర పెడితే వాటర్ మార్కులు
అయిపోతున్నాయని ఇంక ఇక్కడ కబోర్డ్‌లో అయితే పెట్టేశాను. నీట్‌గా ఉన్నాయి కదండీ! అక్కడికన్నా ఇక్కడ బాగా నచ్చింది నాకు. ఇడంతా సర్దేసుకున్నా కదా! సర్దినాకైతే చూపిస్తున్నాను. ఇక్కడ దేవుడి దగ్గర కూడా తీసేసాను కదండీ! అక్కడ కూడా న్యూస్ పేపర్ ఏసేసైతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇలాగ కబోర్డ్‌లు మొత్తం ఇలా సర్దేసుకున్నాను. ఎలా సర్దుకున్నానో, ఎలాగ ఉన్నదనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పై డబ్బాలో మాత్రం వేస్టేజ్‌కి ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్లతో అయితే పైన పెట్టేశాను. ఇలా అయితే సామాన్లన్నీ కూడా సర్దేశానండి. మొత్తం క్లీన్‌గా అయితే సర్దేశానండి. సర్దినాకైతే మీకు మొత్తం క్లియర్‌గా అయితే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. కిచెన్ అనేది బాగా సర్దుకున్నానా లేదనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ పూజకాడ సామాన్లు మాత్రం పైన పెట్టేశానండి. అవి అయితే కింద పెడితే అస్సలు ఉంచదు. దేవుడి దగ్గర కింద అయితే ఖాళీ ఉంటుంది కబోర్డ్, కానీ కింద అయితే పీకేస్తదని పైన పెట్టేశాను అన్నీని. పచ్చళ్ళు మొత్తం ఆయిల్ డబ్బాలన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. పూజకాడ కావాల్సినవి కూడా పైన ఉంటేనే ఉంటాయండి. కింద ఉన్నాయనుకో మొత్తం అన్ని బొట్లంతా పెట్టేస్తా, లేదంటే ఆడుకోవడానికంటే అట్టుకెళ్ళిపోద్ది, అందుకు పైన పెట్టేశాను. ఇలా అయితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి. మా కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో అనేది ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.